సర్వభారతులారా అలాగే మేధావి వర్గం అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి అంశం, ఒక రాజ్యాంగం పరిరక్షించబడాలంటే పాలకుడు మంచోడై ఉండాలి. పాలకుడు మంచోడైతే తప్ప ఆ రాజ్యాంగంలోని అన్ని అంశాలు అమలు కావు. కానీ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం చూస్తూ ఉంటే 400 సీట్లు మొదలైన అంటాడు, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఇంకొక ఆయన అంటాడు. తద్వారా ఇక భారత రాజ్యాంగం లేకపోతే ఏముంటుంది సోదరులారా? 1 నేషన్ 0 ఎలక్షన్. కాబట్టి ఆ దిశగా దేశం పోకూడదంటే మేధావి వర్గం అంతా మేధోవర్గం చేయాల్సిందే. ఈ అంశాన్ని ఎట్లా అడ్డుకట్ట వేయచ్చు అంటే, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని మార్చాలి, దాని రూపాన్ని జరపాలని చూస్తున్నారో వాళ్ళకు ఆపోజిట్ గా ప్రజాభిప్రాయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు భయపడతారు. కాబట్టి ఆ ఆపోజిట్ గా ప్రజాభిప్రాయం అనేది ఎన్నికల ద్వారా మాత్రమే మనం ప్రతిబింబించగలుగుతాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, ఓటు అనేటువంటి అంశమే ప్రధానంగా మార్పు చేయాలనుకుంటున్న వాళ్ళకు ఒక చెప్పబెట్టలా ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం ఉండేపట్లనే, భారత రాజ్యాంగం వల్లనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కుర్చీలో కూర్చొని ఈ కాస్తో కూస్తో తెల్లబట్టలు వేసుకొని నిలబడ్డారు. సోదర సోదరి మండలారా, భారత రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తామంటే ఆ పాలకులనే మార్చేటువంటి మహా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. అలాగే మేధావి వర్గం మీరేదైతే ఇక్కడ అంశాలను చర్చించాలనుకుంటున్నారో ఆ అంశాలను తగ్గించండి. భారత రాజ్యాంగాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలని మీరు ఆలోచించండి. ఆలోచించిన అంశంతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఏకీభవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేధావుల ఆలోచన ప్రకారం ముందుకు పోతుంది. పేదవాళ్ళ సంక్షేమం కోసం ముందుకు పోతుంది. కాబట్టి మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక మేధావులు అందరూ వచ్చారు కాబట్టి మేము రాజకీయ నాయకులు అక్కడ పోయి ఓట్లు ఆడుకోవాలనుకుంటాం. మీకు కార్యం. థ్యాంక్ యూ.